Okay, this is the operating system of previous video session, operating systems continuation. ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్ మనం యూజ్ చేయడం అని చెప్పేసి అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ కాదు, ఇప్పుడు మీరు మొబైల్స్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు మీకు మొబైల్ మీరు ఆపరేట్ చేయాలంటే మీకు మొబైల్లో కంపల్సరీగా ఏముండాలి? ఆండ్రాయిడ్ ఉంటేనే కదా మీరు మొబైల్ యూజ్ చేయగలరు. ఇప్పుడు ఆండ్రాయిడ్ తీసేసి మీరు మొబైల్ యూజ్ చేయండి, మీరు స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ ఆన్ అవుద్ది, కానీ మీరు అక్కడ ఏం కనబడదు, ఏమీ రాదు, ఏం చేయడానికి లేదు. అంటే ఇప్పుడు మీరు ఏది చేసినా అది అండర్స్టాండింగ్ చేసుకొని ప్రాసెస్ చేసి మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే ఏముంటే మనకి అది చేస్తుంది? ఆండ్రాయిడ్ ఉంటే. అంటే ఆండ్రాయిడ్ ఉంటేనే మనం మొబైల్ని ఆపరేట్ చేయగలం, అందువల్ల దాన్ని ఏమంటున్నాం? ఆపరేటింగ్ సిస్టమ్. అదేవిధంగా ఇప్పుడు మనం కంప్యూటర్ యూజ్ చేయాలంటే మనకి ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఓకే, ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో మనం ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే జనరల్గా విండోస్. ఓకే, ఇప్పుడు మనం ప్రెసెంట్గా ఉపయోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. కానీ మీకు ఓల్డ్ డేస్లో వచ్చేసరికి మనం ఫస్ట్ ఉపయోగించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే డాస్. దాన్ని మనం డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు మీకు ఆ డేస్లో ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉపయోగించింది ఏంటంటే డాస్ అనే దాన్ని ఉపయోగించారు. అంటే అప్పుడు ఉన్నాయి వేరు వేరు, కాకపోతే వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది అప్పుడు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాదు. అప్పుడు మ్యాక్సిమం అందరూ యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే డాస్. వేరే పర్పసెస్ కోసం వేరే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉన్నాం. జనరల్గా మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఈ డాస్. ఇప్పుడు మీకు మార్కెట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ సక్సెస్ అయిందనుకోండి, మీకు ఇమీడియట్గా ఏమవుతుంది? వేరు వేరు కంపెనీలతో డిఫరెంట్ కంపెనీస్తో సేమ్ ప్రోడక్ట్ ఏమవుతుంది మనకి మార్కెట్లో రిలీజ్. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టీవీ తీసుకోండి. ఇప్పుడు మనకి ఫస్ట్ టీవీలో ఏదో ఒకటో రెండో కంపెనీస్ మనకి మార్కెట్లో రిలీజ్ చేసింది. ఓకే, ఇప్పుడు మీకు ఓల్డ్ డేస్లో డైనారా అని చెప్పేసి ఇలాంటి టీవీలు ఉండవు. ఇప్పుడు ఉన్నాయా? లేదు. ఇప్పుడు మనకి డిఫరెంట్ నేమ్స్తో, డిఫరెంట్ కంపెనీస్తో, డిఫరెంట్ స్టైల్స్తో మనకి టీవీ అనేది మార్కెట్లో రిలీజ్ అయింది. ఎందుకంటే మార్కెట్లో సక్సెస్ అయినప్పుడు అదే టైప్ని డిఫరెంట్ నేమ్స్తో మనకి మార్కెట్లో రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఆ టైంలో మనకి డాస్ అనేది సక్సెస్ అయింది కాబట్టి డిఫరెంట్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అదే డాస్ని కొంచెం అటు ఇటు చేంజ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఇప్పుడు వీటిల్లో మనకి కావాల్సిన ఫెసిలిటీస్ మనం యూజ్ చేయడానికి ఈజీగా ఉండేటట్టు మరి దేంట్లో ఉంది? మరి అది తెలియాలంటే మరి అవన్నీ తీసుకొచ్చి వాటిలో ఏముందో అవన్నీ నేర్చుకొని మనం చేయాలంటే టైం తీసుకుంటాం. ఇప్పుడు నేను యూజ్ చేయాలంటే ఏది మంచిది? ఓకే, అంటే ఇప్పుడు దాంట్లో మార్కెట్లో ఏదైతే సక్సెస్గా ఉందో దాన్ని మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనం యూజ్ చేయలేం కదా. ఇప్పుడు ఆ టైంలో ఉపయోగిస్తున్న కంపెనీ డాస్ ఏంటంటే ఎంఎస్ డాస్, దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, మీరు ఏమంటారు ఎంఎస్ డాస్? ఇది మనకి ఎంఎస్ అనేది ఏంటంటే కంపెనీ నేమ్, వాళ్ళు రిలీజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఈ డాస్ ఫస్ట్. దాని మనం ఎంఎస్ డాస్ అని అంటాం, పీసీ డాస్. ఓకే, ఈ విధంగా మనకి డిఫరెన్స్ టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మనం ఉపయోగించేది ఎంఎస్ డాస్. దాని తర్వాత ఏంటంటే ఈ పీసీ డాస్ అనే దాన్ని కొంతమంది ఇచ్చేస్తారు. మీకు ఏదైనా ఒకటే నేమ్ మారుస్తారు, కొంచెం కమాండ్స్ అటు ఇటుగా చేంజ్ చేస్తారు. ఒక దాంట్లో ఒకటి రెండు ఎక్కువ ఉంటే ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు, అందువల్ల. కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఆపరేటింగ్ సిస్టంలో
ఫస్ట్ మనం యూజ్ చేసింది MS DOS, దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు ఈ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని మనం కంప్యూటర్లో యూజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకి ఇన్స్టాల్ అంటే ఏంటి, ఓకే, అది మళ్ళీ మనం వేరే టాపిక్గా చెప్దాం. అది ఇప్పుడు మనం ఇన్స్టాల్ అనేది ఇక్కడ మళ్ళీ మనం కంటిన్యూ చేస్తే మళ్ళీ ఈ టాపిక్ కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్ కంప్లీట్ చేసేద్దాం. దాన్ని ఇన్స్టాల్ అంటే ఏంటి, అప్లోడ్ అంటే ఏంటి, డౌన్లోడ్ అంటే ఏంటి, వీటిని మనం నెక్స్ట్ వేరే టాపిక్గా మనం తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఏ సాఫ్ట్వేర్ అయినా మనం కాపీ చేసి యూజ్ చేస్తే యూజ్ కావు. వాటిని ఏం చేయాలంటే మనం ఇన్స్టాల్ చేస్తేనే మనకి ఆ సాఫ్ట్వేర్స్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు అంటే ఆల్రెడీ మీకు కొంత ఐడియా ఉండుంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా ఫైల్స్ అంటే మీరు వర్క్ చేసిన ఫైల్స్ మీ సిస్టంలో నుంచి వేరే చోటకి తీసుకెళ్ళాలంటే ఏం చేస్తారు, ఆ ఫైల్స్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసి దాన్ని వేరే చోటకి తీసుకెళ్ళి అక్కడ సిస్టంలో కాపీ చేసి దాన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్స్ అనేది ఈ ఫైల్స్ కాపీ చేసినట్టు ఈ సాఫ్ట్వేర్ని కాపీ చేస్తే మీకు అది వర్క్ చేయదు. మరి ఈ ఫైల్సే కదా ఐ ఫైల్సే కదా అంటే ఈ ఫైల్స్ ఐ ఫైల్స్, కానీ సాఫ్ట్వేర్లో యూజ్ చేసే ఫైల్స్ మనకి థౌజండ్స్లో ఉంటుంది. వాటిలో ఏంటంటే మనకి ఒక దాంట్లో ఒకటి మనకి వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఉంచుతారు. అంటే ఒక గ్రూప్, ఆ గ్రూప్లో కొన్ని ఫైల్స్, మళ్ళీ దాంట్లో ఇంకో గ్రూప్, అంటే ఒక గ్రూప్ లోపల ఒక గ్రూప్, దాంట్లో మళ్ళీ ఒక గ్రూప్, అలా గ్రూప్స్గా డివైడ్ చేసి ఆ గ్రూప్స్లో వాళ్ళు ఫైల్స్ పెడతారు. ఇప్పుడు మనం అదే విధంగా మళ్ళీ మనం ఇంకో దాంట్లో చేయాలంటే కాంప్లికేటెడ్. దట్ ఈస్ వన్. సెకండ్ వన్ అనదర్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేయాలంటే మామూలు జనరల్ ఫైల్ని మనం కాపీ చేసి వేరే చోట తీసుకెళ్ళి కాపీ చేసి మనం యూజ్ చేసేటట్టు ఒక సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేయాలంటే పాసిబిలిటీ. మీరు ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే దానికి మీకు ఫస్ట్ ఏంటంటే ఒక సెటప్ ఫైల్ అని చెప్పేసి ఇస్తుంది. దాన్ని సెటప్ ఫైల్ అని అంటాం, లేదంటే ఇన్స్టాల్ ఫైల్ అని చెప్పేసి. వాటితో మీరు ఆ సాఫ్ట్వేర్ని ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేసేటప్పుడు లేదా సెటప్ చేసేటప్పుడు మీకు అక్కడ ఉన్న ఫైల్స్ ఏం చేస్తారంటే గ్రూప్గా ఉంటుంది. ఆ గ్రూప్గా ఉన్న ఫైల్స్ ఏం చేస్తుందంటే అన్గ్రూప్ అవుతా మీకు ఆ ఇన్ఫర్మేషన్ మీకు హార్డ్ డిస్క్లోకి స్టోర్ చేస్తుంది. దీన్ని జనరల్గా మనం ఇన్స్టాల్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసాం ఇన్స్టాల్ అంటే. ఇప్పుడు ఈ ఇన్స్టాల్డ్ అయిన ఫైల్స్ మీరు కాపీ చేస్తే ఏముందంటే మీకు వేరే దానికి తీసుకెళ్ళే వర్క్ చేయదు. మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే ఆ సెటప్ ఫైల్, ఇన్స్టాల్ ఫైల్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్వేర్ సంబంధించి దాన్ని తీసుకెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇది సాఫ్ట్వేర్స్. ఎస్పెషల్లీ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ఈ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసినట్టు ఇప్పుడు మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ ప్రొసీజర్లో చేస్తే మళ్ళీ ఇది వర్క్ చేయదు. మళ్ళీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనం సమ్ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ దీనికి డిఫరెంట్ ప్రొసీజర్. ఓకే, అంటే ఇక్కడ మనకి ప్రతి ఆపరేటింగ్ సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ కావటానికి కొన్ని సిస్టమ్ ఫైల్స్ అనేది ఉంది. మీకు ఆల్రెడీ ఫైల్ టైప్స్లో చెప్పాను సిస్టమ్ ఫైల్స్. ఈ సిస్టమ్ ఫైల్స్ యొక్క యూజ్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేట్ చేయడానికి ఈ సిస్టమ్ ఫైల్స్ అనేది మనకి కంపల్సరీగా కావాలి. అంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఫైల్స్ చాలా ఉంటాయి, అందులో ఏవో కొన్ని ఫైల్స్ మనకి మిగతా అంటే ఇంపార్టెంట్, మిగతాయి వాటికి లింకప్ ఫైల్స్ అని చెప్పేసి చెప్పాం. ఇప్పుడు అదే విధంగా సిస్టమ్ ఫైల్స్లో అంటే ఆపరేటింగ్ సిస్టంలో ఈ సిస్టమ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్ ఫైల్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ సిస్టమ్ ఫైల్స్ ఉంటేనే మీకు సిస్టమ్ అనేది ఆన్ చేసినప్పుడు ఈ ఫైల్స్ లోడ్ అయ్యి దీంతో పాటు మీకు రిమైనింగ్ ఫైల్స్ ఏమైతే ఉంటాయో లింక్ ఫైల్స్ వాటిని లోడ్ చేస్తాయి. ఈ సిస్టమ్ ఫైల్స్ లేకుండా మిగతా అన్నీ ఉంటే మీకు దానివల్ల యూస్.
ఓకే, అంటే ఇప్పుడు మీకు ఇక డౌట్ రావచ్చు, సిస్టమ్ ఫైల్సే కదా, ఆ సిస్టమ్ ఫైల్స్ని మామూలు ఫైల్స్ని మొత్తం కాపీ చేసేసుకొని వెళ్ళి మనం ఏ సిస్టమ్ అయితే ఉందో ఆ సిస్టమ్ యొక్క హార్డ్ డిస్క్లో దేంట్లో కాపీ చేస్తే అయిపోద్ది కదా అంటే అవ్వదు. మీకు ఈ సిస్టమ్ ఫైల్స్ మీరు కాపీ చేసినప్పుడు మీకు ఈ సిస్టమ్ ఫైల్స్ కాపీ కావు, మీకు ఆ ఫైల్స్ కనపడవు. దట్ ఈస్ వన్. సెకండ్ వన్, మెయిన్ ఇంపార్టెంట్, ఈ సిస్టమ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్ ఫైల్స్ మీకు హార్డ్ డిస్క్లో కానీ దేంట్లో అయినా మీరు కాపీ చేసేటప్పుడు దాంట్లో ఒక పర్టికులర్ లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్లోనే మీరు ఈ ఫైల్స్ కాపీ చేస్తే అప్పుడు మీకు ఆ హార్డ్ డిస్క్తో కానీ లేకపోతే ఫ్లాపీగా లేకపోతే పెన్ డ్రైవ్తో కానీ మీరు సిస్టమ్ ఆన్ చేయడానికి పాసిబుల్. అంటే ఇప్పుడు మీరు కంపల్సరీగా చేయాల్సిందంటే ఈ సిస్టమ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్ ఫైల్స్ హార్డ్ డిస్క్ తీసుకోండి. అంటే ఇప్పుడు ఎక్కువ తీసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇప్పుడు హార్డ్ డిస్క్ తీసుకున్నాం. ఇప్పుడు హార్డ్ డిస్క్లో యూస్ చేస్తాం మనం ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేయాలంటే హార్డ్ డిస్క్లో ఈ సిస్టమ్ ఫైల్స్ స్టోర్ చేయడానికి మీకు ఒక పర్టికులర్ లొకేషన్ ఉంది. ఆ లొకేషన్లో ఈ సిస్టమ్ ఫైల్స్ ఉంటేనే మీకు ఆ హార్డ్ డిస్క్లో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ చేయడానికి పాసిబుల్. అంటే ఇది ఒకటే కాదు, దీంతో పాటు మళ్ళీ లింక్ ఫైల్స్ అంటారు. అంటే సిస్టమ్ ఫైల్స్ ఆ సిస్టమ్ ఉన్న లొకేషన్లోనే స్టోర్ చేసి మిగతా లేకపోయినా పర్వాలేదంటే అలా కుదరదు. దీంతో పాటు లింక్ ఫైల్స్ కూడా ఉండాలి. ఆ ఫైల్స్ సిస్టమ్ ఫైల్స్ కంపల్సరీగా అదే లొకేషన్లో స్టోర్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మీరు హార్డ్ డిస్క్లో ఆ పర్టికులర్ ఏరియాలో ఈ సిస్టమ్ ఫైల్స్ ఎగ్జాక్ట్గా అక్కడే ఎలా కాపీ చేయగలరు? ఎందుకంటే ఇప్పుడు మీకు హార్డ్ డిస్క్లో ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతుందో మనకు తెలియదు. ఎందుకు తెలియదు సార్? నాకు తెలుసు, నాకు ఈ డ్రైవ్లో స్టోర్ అవుతుందా. ఈ డ్రైవ్ని మీరు దాన్ని పార్ట్స్ చేస్తే దానికి నేమ్ వచ్చింది ఈ అని, అది డ్రైవ్ నేమ్. ఓకే, హార్డ్ డిస్క్లో ఎక్కడ స్టోర్ అయింది తెలియదు. కాబట్టి మనకి హార్డ్ డిస్క్లో ఒక పర్టికులర్ లొకేషన్లో మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే పాసిబిలిటీ లేదు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, డ్రైవ్ డిఫరెంట్. హార్డ్ డిస్క్లో దట్ ఈస్ వన్ పార్ట్, అంతవరకే. అది డ్రైవ్ నేమ్స్. నాకు కావాల్సింది హార్డ్ డిస్క్లో పర్టికులర్ ప్లేస్లో నాకు ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ కావాలి, ఆ లొకేషన్ మనం మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్ని ఏమంటారు? దాన్ని సిస్టమ్ ఏరియా అని అంటారు. అంటే సిస్టమ్ ఏరియాలో సిస్టమ్ ఫైల్స్ని మనం కాపీ చేయగలిగితేనే మనం దాంతో సిస్టమ్ని ఆన్ చేయాలి. దీనికే ఇంకో నేమ్ కూడా. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం సిస్టమ్ ఆన్ అవటాన్ని, ఆన్ అయిందని చెప్పడానికి దానికి మనకి ఇంకో నేమ్ కూడా, బూటింగ్. బూట్ అవుతుంది, బూట్ అయ్యింది అంటే మీరు జనరల్గా ఒక వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హ్యాంగ్ అయినా, ఓకే, ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఏం చేస్తారు? రీబూట్ చేసామని. అంటే బూట్ అయిన దాన్ని ఏం చేస్తున్నారు? మళ్ళీ తిరిగి బూట్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ రీబూట్. అంటే అక్కడ మనకి మెయిన్ టెర్మినాలజీ ఏంటి? బూటింగ్. అంటే ఈ సిస్టమ్ ఆన్ అవటాన్ని, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయ్యేటప్పుడు జరిగే దాన్ని ఏమంటాం అంటే బూటింగ్ అని చెప్పేసి అంటాం. ఆన్ అయితే అంటే లోడింగ్ అయిపోయిన తర్వాత అంటే బూట్ అయిందని. ఇప్పుడు మీకు ఆ సిస్టమ్ ఏరియాని కూడా ఏమంటాం అంటే బూట్ ఏరియా అని చెప్పేసి అంటాం. ఆ ఫైల్స్ని ఏమంటాం అంటే బూట్ ఫైల్స్ అన్న. సిస్టమ్ ఏరియా అన్నా, సిస్టమ్ ఫైల్స్ అన్నా, బూట్ ఏరియా అన్నా, బూట్ ఫైల్స్ అన్నా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వదు. అంటే ఇప్పుడు మీకు ఏం కావాలి? ఈ బూట్ ఫైల్స్ బూట్ ఏరియాలో స్టోర్. ఈ బూట్ ఫైల్స్ ఈ బూట్ ఏరియాలో స్టోర్ అయితేనే మీరు సిస్టమ్ని ఆ హార్డ్ డిస్క్లో ఆన్ చేయగలరు. అలా కాకుండా మామూలుగా కాపీ చేస్తే మీకు బూట్ ఏరియాలో స్టోర్ కాదు, ఎక్కడ స్టోర్. దట్ ఈస్ వన్. సెకండ్ వన్ ఏంటంటే మీకు జనరల్గా ఈ బూట్ ఫైల్స్ అనేది ఏముందంటే మీకు హిడెన్లో మనకు కనబడదు. ఆల్రెడీ వాళ్ళు చేసేటప్పుడు ఆ ఫైల్స్ని హిడెన్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది ఐడియా ఉన్నాలో, సార్ హిడెన్ కదా, హిడెన్ని అన్హైడ్ చేసేసి దాన్ని కాపీ చేసుకోవచ్చు కదా. మీకు అదే చెప్తాను,
మీకు ఫైల్స్ బూట్ ఏరియాలో కాపీ కావాలి. మీరు బూట్ ఏరియా ఎక్కడ ఉందో తెలిస్తే ఓకే, అక్కడ అదే ప్లేస్ లో మనం కాపీ చేయగలిగితే చేసుకోవచ్చు. ఓకే, అది పాసిబుల్ కాదు కాబట్టి ఆ ప్రొసీజర్ సక్సెస్ఫుల్ కాదు. కాబట్టి దాన్ని చేయాలంటే ప్రొసీజర్ ప్రకారం దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. అంటే ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అనేది డిఫరెంట్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ అనేది డిఫరెంట్. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ చేయాలి అంటే దాని గురించి ఐడియా ఉంటేనే దాన్ని మనం చేయగలం, లేదంటే మీకు కొంచెం కాంప్లికేటెడ్. అంటే కాంప్లికేటెడ్ అంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఇంకా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇదే ప్రొసీజర్, ఇంక దీంట్లో మనకి డిఫరెన్స్ లేదు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం డాస్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఈ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం స్టార్టింగ్ లో ఉపయోగించాం కాబట్టి స్టార్టింగ్ లో మనకి హార్డ్ డిస్క్లు ఇవన్నీ లేవు. మనం యూజ్ చేసే సిస్టమ్ చాలా చాలా లో కెపాసిటీ. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో సెషన్స్ లో చెప్పు ఉండొచ్చు. మనం యూజ్ చేసే కంప్యూటర్ యొక్క మెమరీ కెపాసిటీ ఓల్డ్ దాంట్లో ఏంటంటే మనకి కేబీలో ఉంటుంది. 32 KB, 16 KB, 64 KB ఇలా ఉండేది. ఓకే, ఇప్పుడు అసలు కేబీ అంటే ఎవరికైనా తెలుసా? కేబీ అనేది మర్చిపోయాం. ఇప్పుడు మనకు అంతా తెలిసింది ఏంటంటే జీబీ, టీబీని. ఎంబీ కూడా మర్చిపోతుంది. ఎందుకంటే మనం అంత కెపాసిటీ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ తక్కువ కెపాసిటీ ఉన్న ఏమవుతుంది, మనకి మార్కెట్లో నుంచి స్లోగా అవుట్డేటెడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి కేబీ ఉన్న డివైజెస్ ఏమైనా చూపియండి. ఏం లేవు, అన్నీ ఎంబీనే. సారీ, ఎంబీ కాదు, జీబీ, టీబీ. మనం ఫస్ట్ ఉపయోగించిన కంప్యూటర్స్ ఏంటంటే 32 KB, 16 KB. అంటే ఇప్పుడు 16 KB మెమరీ కెపాసిటీ ఉన్న కంప్యూటర్లో మీరు హార్డ్ డిస్క్ ఉపయోగిస్తున్నారంటే అసలు హార్డ్ డిస్క్ ఉండేదా? హార్డ్ డిస్క్ ఉండేది కాదు. మరి అప్పుడు ఏం యూజ్ చేసేవాళ్ళంటే దట్ ఈస్ ఫ్లాపీస్. మనం అప్పుడు ఉపయోగించిన పర్మనెంట్ డివైజెస్ అంటే ఫ్లాపీ. ఇప్పుడు ఈ ఫ్లాపీని ఏం చేసేవాళ్ళం? ఇప్పుడు ఫ్లాపీని మనం దేంట్లోనే పెడితేనే కదా దాంట్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి, రీడ్ చేయడానికి మనకు పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్లాపీ అనేది మన సిస్టంలో ఎక్కడైతే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో దాన్ని ఏమంటాం అంటే ఫ్లాపీ డ్రైవ్. అంటే వీటిని దేనైనా సరే డ్రైవ్ అని అంటాం. ఇప్పుడు సిడి కానీ డివిడి కానీ మీరు తీసుకెళ్ళి ఏం చేస్తారు, కంప్యూటర్లో పెట్టాలంటే పెట్టే డివైస్ ఏమంటాం, సిడి డ్రైవ్ అయితే డివిడి డ్రైవ్ అని. అదేవిధంగా పెన్ డ్రైవ్, ఫ్లాష్ డ్రైవ్. ఓకే, అదేవిధంగా మనం ఇప్పుడు ఇక్కడ ఫ్లాపీలో ఇన్ఫర్మేషన్ మనం రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా మనం ఇన్సర్ట్ చేసే ఆ డివైస్ ఏమంటాం అంటే దట్ ఈస్ ఫ్లాపీ డ్రైవ్. ఆ ఫ్లాపీ డ్రైవ్ లో పెట్టేసి సిస్టమ్ ఆన్ చేస్తే అప్పుడు మనకు సిస్టమ్ ఆన్ అయ్యింది. మీకు సిస్టమ్కి ఉండేది జనరల్గా ఆ డేస్ లో సింగిల్ ఫ్లాపీ డ్రైవ్ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా. 2 ఫ్లాపీ డ్రైవ్స్ ఉన్నాయంటే అది ఏదో చాలా హై కెపాసిటీ ఉన్న కంప్యూటర్ అనుకున్నాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి 10 GB ర్యామ్, 1 TB ఉన్న హార్డ్ డిస్క్ అంటే ఆహా అంటే అదేంటి మనకి కొంచెం హై కెపాసిటీగా మనం ట్రీట్ చేస్తాం. అదేవిధంగా మీకు ఓల్డ్ డేస్లో ఒక కంప్యూటర్కి 2 ఫ్లాపీ డ్రైవ్స్ ఉన్నాయంటే గ్రేట్. అప్పుడు అంతా ఏంటంటే మనకి సింగిల్ ఫ్లాపీ డ్రైవ్తో ఉపయోగించాలి. మరి ఎలా యూజ్ చేసేవాళ్ళు? ఇప్పుడు మనకి ఒక ఫ్లాపీలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంది. జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫ్లాపీలో మనం వర్క్ చేయడం వల్ల దానికి ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మన కంప్యూటర్ వర్క్ చేయడానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి
ఆ ఫ్లాపీని సపరేట్గా పెట్టి మామూలుగా మనం యూజ్ చేసుకోవడానికి అనేది వేరే ఫ్లాపీస్ని ఉపయోగించేవాళ్ళం. మరి సింగిల్ ఫ్లాపీ డ్రైవ్ అంటే ఎలా ఉపయోగించేవాళ్ళం? దానికి ఏం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ ఫ్లాపీ డ్రైవ్లో పెట్టేసి కంప్యూటర్ ఆన్ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఏమవుతుందో మొత్తం మెమరీలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయిపోయింది కదా మెమరీలో. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా సీడీ అవసరం లేదు, అంటే నాట్ సీడీ, ఫ్లాపీ అవసరం లేదు. కాబట్టి ఏం చేస్తాం, ఫ్లాపీ డ్రైవ్ నుంచి ఫ్లాపీని తీసేసి మనం ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫ్లాపీని పెట్టేసి వర్క్ చేసుకున్నాం. ఓకే, అది మనం ఓల్డ్ డేస్లో మనం యూజ్ చేయాలంటే అలా యూజ్ చేసాం. అంటే అక్కడ మనకి దాస్ యొక్క సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సాఫ్ట్వేర్ కెపాసిటీ కూడా చాలా స్మాల్గా ఉంది, అందుకనే ఫ్లాపీలో పెట్టింది. ఇప్పుడు డాస్ ఉపయోగించి మనం చేయగలిగింది ఏంటంటే ఓన్లీ క్యారెక్టర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం దాని మీద యూజ్ చేయగలం. అంటే మీరు డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించేటప్పుడు దాంట్లో మీరు పిక్చర్స్ కానీ గ్రాఫిక్ ఇలాంటి ఏమైనా మీరు చూడాలంటే కుదిరేది కాదు. మీకు ఏదైనా పిక్చర్ మీకు డాస్ ఆపరేటింగ్ సిస్టంలో మీకు అక్కడ చూడాలంటే మీకు సపోర్ట్ చేయదు. మీకు డాస్ సపోర్ట్ చేసేది అంటే ఓన్లీ ఫర్ క్యారెక్టర్ బేస్డ్. అంటే ఇప్పుడు క్యారెక్టర్ బేస్డ్ అంటే ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇది వచ్చి మనకి క్యారెక్టర్ బేస్డ్ కాదు, ఇది గ్రాఫిక్. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి డాస్లో మనం చేయగలిగింది అంటే క్యారెక్టర్స్ మాత్రమే మనం టైపింగ్ చేయగలం, అంటే ప్రాసెసింగ్ క్యారెక్టర్ బేస్డ్ ప్రాసెసింగ్. అసలు డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ అయినప్పుడు అసలు ఎలా వచ్చేది, అసలు ఎందువల్ల డాస్ పోయి మనకి విండోస్ వచ్చింది, దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ కాదు, మీకు ఇది ఒరిజినల్. సపోజ్ ఇప్పుడు ఈ పెయింట్ బ్రష్లో నేను అంటే డాస్ ఆన్ అయినప్పుడు మనకి స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో జస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నా. అంటే మనకి తర్వాత మన సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ చూపిస్తాను. అంటే ఇప్పుడు ఐడియా రావాలి కాబట్టి దానికోసం చూపిస్తున్నా. సపోజ్ ఇప్పుడు ఇది మానిటర్ అనుకోండి. ఓకే, ఇప్పుడు మీరు డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి లోడ్ అయినప్పుడు మనకి అక్కడ ఏ విధంగా డిస్ప్లే అయ్యేదంటే ఈ విధంగా ఏ గ్రేడ్ అని చెప్పేసి దీని పక్కన మీకు ఏమవుతుందంటే ఈ విధంగా ఒక అండర్ లైన్ కానీ లేకపోతే ఈక్వల్ సింబల్ చిన్న మీకు అది కానీ ఆన్ ఆఫ్ అవుతా ఉంది. ఇప్పుడు మీకు పక్కన ఒక లైన్ చూడండి, వర్టికల్ లైన్ ఉంది కదా, ఆన్ ఆఫ్ అవుతుంది. అది విండోస్లో పెయింట్ బ్రష్లో దానికి సంబంధించింది ఏది ఆ వర్టికల్ లైన్, దాన్ని ఏమంటాం మనం కర్సర్ అని. అదేవిధంగా మనకి డాస్ లోడ్ అయినప్పుడు సిస్టమ్ మీద మనం మానిటర్ మీద ఏమవుతుందంటే ఏ గడిద నుంచి మీకు ఒక అండర్_స్కోర్ లాగా ఉంటుంది, అది మీకు ఏమవుతుందంటే ఆన్ ఆఫ్ అవుతా ఉంటుంది. దాన్ని ఏమంటా అంటే కర్సర్ అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఆన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? తెలియదు. అంటే ఇప్పుడు దీన్ని మీరు యూజ్ చేయాలంటే దీంట్లో అసలు యూజ్ చేయడానికి ఏ కమాండ్స్ ఉన్నాయి, అంటే ఏమున్నాయి, వాటి యూజెస్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి అన్నది మనకి తెలిస్తేనే మనం దాన్ని యూజ్ చేయగలం, లేదంటే యూజ్ చేయాలి. అంటే మీరు డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు యూజ్ చేయాలంటే దానికి బిఫోర్
దాంట్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటి యూజెస్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఈ తెలిస్తే దాని తర్వాత ఉన్న దాన్ని యూజ్ చేయాలి, లేదంటే యూజ్ చేయాలి. మరి ఇది కాంప్లికేటెడే కదా. దానికోసం ఈజీగా ఉండటం కోసం మనకి ఈ విండోస్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఇక మనకి డాస్ ఉపయోగించాలంటే మొత్తం మన కమాండ్స్ మనం టైప్ చేయాలి. అంటే ఆ కమాండ్ ఏంటి, ఆ కమాండ్ యూజ్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఈ మూడు తెలియాలి. అంటే మనకి డాస్లో వచ్చేసరికి జనరల్గా కమాండ్స్ కొంచెం ఉంటాయి కదా, ఎక్కువ 15 17 100 ఉంటుంది. మరి అన్ని కమాండ్స్ గుర్తుపెట్టుకొని యూజర్స్ గుర్తుపెట్టుకొని ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే కదా. అప్పుడేమవుతుంది, మీకు కంప్యూటర్స్ యూజ్ చేసే యూజర్స్ తగ్గిపోతారు. మరి అందరూ యూజ్ చేయాలంటే ఈజీగా ఉండాలి. మరి ఈజీగా ఉండాలంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసి రిలీజ్ చేసిందే మన కంప్యూటర్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగిస్తాం డాస్, దీనికి ఆపరేటింగ్ సిస్టమ్కి ఏ ఫైల్స్ ఉంటాయి, ఇది మనం నెక్స్ట్ వీడియో సెషన్లో చూద్దాం. ఓకే.